మీలో ఎవడైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థించవలెను. నీ జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటుంది. అప్పుడు నీవు నిరాశపడటము, కృంగిపోవటము అలాంటివి చేయకుండా నా దగ్గర వచ్చి ప్రార్థన చేయటము. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. నిన్ను జయించే, నీ శ్రమను జయించే వాటిగా నేను నీకు సహాయము చేస్తాను. విశ్వాసాన్ని, ధైర్యాన్ని పొందుకోగలుగుతావు ప్రార్థన చేసేటప్పుడు. అందుకే శ్రమ సంభవించేటప్పుడు నీవు ప్రార్థన చేస్తే నా దగ్గర నుండి నీకు సహాయము, విజయము, నీ శ్రమ నుండి నిన్ను విడిపించి, నీ కష్టాన్ని నుండి తొలగించి నేను నీకు సహాయం చేస్తాను. మొట్టమొదటిగా నీవు శ్రమను, కష్టాన్ని, నీ బాధను తొలగించాలంటే నా దగ్గర వచ్చి ప్రార్థన చేయి. అప్పుడు నేను నీకు సహాయము చేస్తాను.